మనం ప్రతిరోజు మరి స్తుతిలో ఉన్నటువంటి శక్తిని గురించి ధ్యానం చేశాం. స్తుతిలో ఉన్నటువంటి ప్రాధాన్యత మనము ధ్యానం చేశాం. అలాగే స్తుతి యొక్క ప్రయోజనం మనము విన్నాం. అయితే ఈరోజు స్తుతులను ఏ విధంగా మనము అర్పించాలి, స్తుతులను ఏ విధంగా మనము చెల్లించాలి, ఏ విధంగా దేవుణ్ణి మనము సమీపించాలి, దేవుణ్ణి ఏ విధంగా మనము ఆయన సన్నిధానములోనికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలి, మన యొక్క మాటలు ఎలా ఉండాలి, మన యొక్క మరి సమస్తము దేవునికి అంగీకారయోగ్యంగా ఎలా ఉండాలి, నిజంగా మన ఆరాధన దేవుని సన్నిధానానికి వినబడేలా ఎలా చేయాలి. నువ్వు ఆరాధన చేస్తున్నప్పుడు పరలోకమే నీ ముందర, నీ మధ్యలో, మన మధ్యలో ఉండేటట్లుగా ఎలా చేయవచ్చు. నిజంగా ప్రతిదానికి ఒక క్రమం ఉంటుంది, ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది. పద్ధతి లేకుండా, క్రమం లేకుండా ఏది కూడా ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ విషయాలన్నీ కూడా మీతో నేను ఎందుకు పంచుకుంటున్నాను అంటే, ఇదిగో మనము ప్రార్థన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, అలాగే దేవుని స్తుతి ఆరాధన చేస్తున్నాం. కానీ మన బ్రతుకులు మారట్లేదు, మన జీవితాలు మారట్లేదు, మన యొక్క స్థితి పరిస్థితి మారట్లేదు. కారణం ఏంటి? దాని యొక్క మరి మూల ఆధారం ఏంటి? ఎలా దేవుణ్ణి స్తుతిస్తే, ఎలా దేవుని ఆరాధిస్తే నీ కంఠధ్వని దేవుని సన్నిధికి వినబడుతుంది, పరలోకమే నీ మధ్య ఎలా ఉంటుంది? మరి ఆ విషయాలు మీతో నేను పంచుకుంటాను. జాగ్రత్తగా ఈ విషయాలు గనక మీరు ధ్యానం ఉంచినట్లయితే, వాటిని ఆచరణలో పెట్టినట్లయితే, వాటిని మీ నిత్య జీవితంలో అనుసరించినట్లయితే తప్పక మేలు పొందుతారు, తప్పక ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. దీవెనలు మీ గృహములో సమృద్ధిగా ఉంటాయి. ఇది తప్పక నేను మీకు ఇస్తున్నటువంటి హామీ. ఎందుకంటే నా జీవితంలోనే కాదు, అనేక భక్తుల జీవితాల్లో ఇలాగే చేశారు, ఇలాగే వారు దేవుని ఆరాధించారు. దేవుని యొక్క మెప్పుకోలు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నానని ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితిలోనికి చాలామంది ఇదిగో ఈ పద్ధతి ద్వారానే, ఈ క్రమం ద్వారానే దేవుని ఆరాధించడంలో వారు ఆసక్తి కనబరిచారు. ఆత్మలో నెమ్మది, సమాధానం, సంతోషము, సమృద్ధి పొందుకున్నారు. వారి జీవితాలు ఈరోజు ఒక అద్భుతమైన జీవితాలుగా మరి దేవునికి మహిమకరంగా ఉంటున్నాయి. మరి మీరు కూడా ఈ రీతిగా దేవుని ఆరాధన చేస్తే, దేవుణ్ణి ఘనపరిస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, చాలా చక్కగా మన జీవితాల్లో ఆశీర్వాదాలు పొందుకుంటాం. మరి ఈ సమయంలో స్తుతులను అర్పించేటువంటి పద్ధతి ఎలా, స్తుతులను ఏ విధంగా మనము అర్పించగలం అన్న విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా మరి హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 1-2 వాక్యాల్లో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంటుంది. గమనిద్దామా ఒకసారి? 2 వచనాలు. అక్కడ దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. ఏమిటి ఆ మాటలంటే, ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము. మాటలు సిద్ధపరుచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవుల అనగా స్తుతులను మీకు అర్పిస్తున్నాము అని అక్కడ దేవుడు ఇజ్రాయేలుకు తెలియజేస్తా ఉన్నాడు. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కులితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగు. ఎందుకంటే మరి కొత్త నిబంధన గ్రంథంలో కూడా మొదటి యోహాను పత్రికలో అక్కడ రాస్తూ ఉన్నాడు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, మనలో పాపము లేని వారము అని చెప్పుకొన్న ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుంటాం, మనలో సత్యముండదు. ఈరోజు మనము బయటికి వెళుతున్నాము అంటే బయట ఉన్నటువంటి ధూళి, దుమ్ము మనకు పడుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత అలాగే ఉంటామా? ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి ఇంటికి వస్తాం. మొదట ఇంటి దగ్గర నుంచి చక్కగా స్నానం చేసి, మంచి బట్టలు ధరించి, కడగ్గా చాలా అద్భుతంగా చూసేవారికి చాలా అందంగా బయట అడుగు పెడతాం.
మరి సాయంత్రం అయ్యేసరికి మనం వస్తే, సాయంత్రం అయ్యేసరికి మనం ఇంటికి వచ్చినప్పుడు ఎలా వస్తాం? మన శరీరం మీద ఇదిగో ఇంత ఏసీలో ఉన్నప్పటికీ కూడా, ఎంత ఏసీలో నువ్వు జాబ్ చేస్తున్నప్పటికీ కూడా, ఏసీలో నీ బిజినెస్ చేస్తున్నప్పటికీ కూడా ఇదిగో నీ శరీరం మీద మరి మట్టి ఉండలు అలా రుద్దితే అలా కనబడుతూ ఉంటాయి. కారణం ఏంటి అంటే బయటికి వెళ్ళినప్పుడు మనకు దుమ్ము కానీ ధూళి కానీ ఏదైనా కానీ మనకు అంటుతుంది. ఎంత ఏసీలో ఉన్నా కూడా ఇదిగో ఈ మట్టి శరీరం మీద మట్టి పేరుకుపోతూనే ఉంటుంది. మరి ఈ మట్టిని వదిలించుకోవడానికి మనం ఏం చేస్తాం? చక్కగా స్నానం చేస్తాం, చక్కగా ఫ్రెష్ అప్ అవుతాం, చక్కగా సాయంకాల సమయంలో మనము స్నానాదులు ముగించుకొని ఫ్రెష్గా తయారవుతాం. మరి ఈ శరీరానికి నీవు అలా కాలకృత్యాలు తీసుకుంటూ ఉన్నప్పుడు మరి ఆత్మకు కూడా ఈ లోకములో మనం ఉన్నాం కాబట్టి బయటికి వెళ్ళినప్పుడు దుమ్ము ధూళి ఎలా అయితే పడుతుందో ఆ విధంగానే మన ఆత్మకు కూడా మరి నీకు తెలియకుండానే మలినము అంటుతుంది. ఆ మలినము అంటినప్పుడు నీ శరీరాన్ని ఏ విధంగా మళ్ళీ రిఫ్రెష్ చేసుకోవడానికి స్నానాదులు ముగించుకుంటావో ఆ విధంగానే వాక్యమనే ఉదక స్నానములో నీవు ఏం కావాలి? పరిశుద్ధపరచబడాలి, శుద్ధీకరించబడాలి. అందుకే యోహాను గారు రాస్తున్నారు, మనలో పాపము లేని వారమని చెప్పుకున్న ఎడలా మనల్ని మనమే మోసపుచ్చుకుందుము. మనలో సత్యముండదు ప్రియులారా. కాబట్టి ఏం చేయాలి నువ్వు? ఇదిగో ప్రభు అంటున్నాడు ఇక్కడ, ఇశ్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి. చాలామంది ఆ పాపాన్ని చేస్తూ, కొంతమంది మరి అనేక దినములు వాళ్లకు తెలిసి కొన్ని విధాలైనటువంటి మరి పాపముల చేత, అపరాధముల చేత పట్టబడి ఉంటారు. దాన్ని మానలేరు, దాన్ని ఏమాత్రము కూడా విడిచిపెట్టలేరు. అయ్యో, నేను ఈ పాపాన్ని, ఈ దోషాన్ని, అతిక్రమాన్ని విడిచిపెట్టలేకపోతున్నానే అని మదన పడిపోతూ ఉంటారు. దేవుని సన్నిధిలో కూడా గోజాడుతూ ఉంటారు, అయ్యా ఎలాగైనా ఈ పాపము నుండి, దోషము నుండి నన్ను విడిపించు అని తమ హృదయంలో వేదన చెందుతూ ఉంటారు. మరి ఈరోజు నీవు ఏ పాపము చేత పట్టుబడి ఉన్నావు? ఏ అతిక్రమము నిన్ను వెంటాడుతూ ఉంది? విడిచిపెట్టలేని పాపాన్ని నీవు మరి వదలలేక, విడిచిపెట్టలేక మదన పడుతున్నావు. ప్రభు అంటున్నాడు ఇక్కడ, ఇశ్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి. జాగ్రత్త సుమ, పాపము ఎప్పటికైనా ప్రమాదమే. పక్కన ఒక చిన్న పాము పిల్ల ఉన్నా కూడా అది నీకు ప్రమాదమే. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో మరి ఆ యొక్క కరెంట్లో, ఆ యొక్క ఎలక్ట్రిసిటీలో ఫీజు చాలా చిన్నదే. ఆ చిన్న ఫీజును ముట్టుకుంటే ఎంత ప్రమాదమో తెలుసా? మరి ఆ విధంగానే పాపము కూడా నిన్ను ఏ రోజైనా పట్టిస్తుంది. పాపము కూడా ఏ రోజైనా నిన్ను బజారుకిడుస్తుంది. జాగ్రత్త సుమ. ఒకసారట మరి ఒక పాములు పట్టేటువంటి ఒక వ్యక్తి ఒక పామును తీసుకొని వచ్చాడట. ఒక పామును తీసుకుని వచ్చి దాన్ని మరి ఒక గాజు పెట్టెలో ఆ పామును పడుకోబెట్టాడట. దానికి ఆహారంగా ఒక ఎలుకను వేశాడట. ఒక ఎలుకను వేసి మరి ఆ గాజు పెట్టెలో ఒక గడ్డి లాంటిది, ఎండు గడ్డి లాంటిది వేశాడట. మరి ఆ ఎండు గడ్డిని మరి తింటూ ఆ విధంగా ఆ పాము జీవిస్తూ ఉంది. అలాగే మరి ఆ యొక్క దానికోసము ఆహారంగా ఎలుకను కూడా వేశాడు. అంటే ఆ యొక్క గడ్డి దానికి మరి పరుపులాగా ఉపయోగపడుతూ ఉంది. ఈ సమయంలో మరి ఆ ఎలుక ఒకరోజు ఆహారం కాబోతా ఉంది. దానికి భయంగా ఉంది. పామేమో నిద్రపోతా ఉంది. మరి ఎలుక భయంగా తనకు మరి ఆ యొక్క పాముకు ఆహారం కాబోతున్నానే అని భయపడిపోతా ఉంది. సమయంలో ఆ ఎలుక ఆలోచన చేసింది, ఇప్పుడు ఈ గడ్డినంతా తీసుకుని వెళ్ళి నేను ఆ యొక్క పాము మీద వేస్తాను, ఆ పాము నాకు కనపడదు కదా, కాబట్టి నేను జాగ్రత్తగా మంచిగా ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు, జీవించవచ్చు అని అనుకొని ఆ గడ్డినంతటినీ మరి ఆ పడుకున్నటువంటి పాము మీద వేసిందట. ఆ గడ్డిలో మరి పాము కనపడలేదు. ఇదేమో చాలా హుందాగా, చక్కగా, ఎంతో ఆనందంగా, ఇక నాకేమీ కాదులే,
నన్నేమి చేయలేదులే, ఇక పాము బయటికి రాలేదులే అనుకొని మరి ఆ గాజు పెట్టెలోనే హ్యాపీగా ఉందట, సంతోషంగా ఉందట. మరి పాముకు ఆకలేసేసింది. పాముకు మరి ఆకలేసేసి ఒకసారిగా కళ్ళు తెరిచింది. తన మీద గడ్డి ఉంది. గడ్డిని అంతటిని కూడా దులిపేసుకున్నటువంటి ఆ పాము బయటికి వచ్చేసింది. ఒక్కసారిగా మరి ఆహారంగా తనకున్నటువంటి ఆ ఎలుకను అమాంతంగా తన నోట్లోకి తీసుకుని మింగేసేసింది, ఆహారంగా చేసుకుంది. ఈ విషయాన్ని నేను మీతో ఎందుకు చెప్తున్నాను అంటే, చాలామంది ఈరోజు పాపాన్ని కప్పెట్టేయాలని చూస్తూ ఉన్నారు. పాపాన్ని కప్పెట్టి ఇంకా మాకేమి కాదులే, మమ్మల్ని ఏమి చేయలేదులే, ఇక మేము జాగ్రత్తగా జీవించొచ్చులే, హ్యాపీగా బ్రతకొచ్చులే అని అనుకుంటా ఉన్నారు. పాపాన్ని నీవు ఎప్పటికీ కూడా కప్పెట్టలేవు. పాపము ఏ రోజైనా నిన్ను పట్టిస్తుంది, అది నిన్ను బజారుకిడుస్తుంది, నిన్ను అవమానపరుస్తుంది. పాపమునకున్నటువంటి స్వభావం ఏంటంటే నిన్ను పట్టించటమే. నిన్ను ఏ రోజైనా సరే ఆ పాపము నిన్ను పట్టిస్తుంది అనేటువంటి మరి విషయాన్ని మాత్రం, వాస్తవాన్ని మాత్రం నువ్వు మర్చిపోకూడదని నీకు తెలియజేస్తా ఉన్నాను. అందుకే మరి దేవుడు అంటున్నాడు, నీ పాపము చేత నీవు కూలితివి. ప్రియ దేవుని బిడ్డలారా, పాపము ఏ రోజైనా ప్రమాదమే. ఆ ఎలుక అనుకుంది నన్నేమి చేయలేదులే అని. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, నేను చేస్తున్నటువంటి పాపము ఎవరు కనిపెట్టలేరు, 4 గోడల మధ్య జరిగిస్తున్నటువంటి ఈ పాపాన్ని ఎవరు కూడా మరి కనిపెట్టలేరు అని కప్పెట్టేస్తున్నావేమో. జాగ్రత్త సుమా, జాగ్రత్త. ఏ రోజైనా ఆ పాపము నిన్ను పట్టించి నిన్ను అవమానపరుస్తుంది, నిన్ను బజారుకి ఇడుస్తుంది, ఏవైనా చేస్తుంది. అందుకే దేవుడు ఈరోజు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇదిగో పాపము చేత నువ్వు కూలకుండా ఉండటానికి ఆయన అంటున్నాడు. ఇదిగో సామెతల గ్రంథంలో ఒక మంచి మాట, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన పాపములు మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపములను క్షమిస్తాడు, ఆయన మన్నిస్తాడు. ఎందుకంటే ఆయన దయాళుడు, దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలిగిన దేవుడు. ఆయన క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన దేవుడు. ఈ విషయాన్నంతా నేను ఎందుకు మీతో చెప్తున్నానంటే, మొట్టమొదటిగా నీవు స్తుతులు చెల్లించే ముందుగా నువ్వు చేయవలసినటువంటి మొట్టమొదటి పని దేవునితో సమాధాన పడటం. ప్రభువునందు ప్రియులారా, ఈ సందేశాలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఈ సందేశాలను దయచేసి 10 మందికి షేర్ చేయమని ప్రభువు నామమున ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.